వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్టగుంట గ్రామంలో వెలసి ఉన్న బిలకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశం పర్వదినం సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు వైకుంఠ ఉత్తర ద్వారంలో స్వామివారి దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు ఆలయ ఈవో రాధాకృష్ణ ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం అంతా గోవింద నామాలతో మారుమోగింది. దక్ష యజ్ఞానికి శివుణ్ణి కూడా ఆహ్వానించమని సలహా ఇచ్చినందుకు దక్ష ప్రజాపతి ఆగ్రహానికి గురై నారద మహర్షి శాపగ్రస్తుడిగా శాప విమోచనం కోసం నారాయణ మంత్రంతో తపస్సు చేసిన పర్వతం బిలకోట క్షేత్రంగా మరో కలియుగ వైకుంఠంగా భక్తులు పిలుచుకుంటూ దర్శించుకుంటారు. बड़ी बात है रोजा बड़ी बात हम गड़वाणु వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వారదర్శనానికి వేంచేస్తున్నారు.
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారానికి వేయించేసి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఆ గుడిలోనే ఉన్నాము. భక్తులందరూ వచ్చి స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ముక్కోటి పర్వదినంలో భక్తులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో కలిసి చేస్తూ ఉన్నారు. భక్తులందరూ చక్కగా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చే నెల రథసప్తమి అనేది జరగబోతూ ఉంది. ఆ రథసప్తమిలో మొట్టమొదటిసారిగా కొండపెట్టుకొండ దేవస్థానంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సప్తవాహనాలు మన తిరుమలలో మాదిరిగా స్వామివారు ఆ వాహనాలు విహరిస్తారు. ఆ కార్యక్రమానికి అన్ని ప్రణాళిక రచించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఆ రోజు వచ్చేసి ఈ సప్తవాహనాల సేవను తిలకించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అందరికీ భక్తులకి ఈరోజు మన ముక్కోటి దూరదర్శనాన్ని యూట్యూబ్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆ లింకును కూడా గ్రూపుల్లో అందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ లింక్ ద్వారా పరోక్షంగా ఈ కొండకు వచ్చేసి ప్రత్యక్షంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని భావిస్తూ అందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులందరికీ ముక్కోటి శుభాకాంక్షలు తెలియజేస్తాం.